Hello guys, you're watching Indrajamani Vlogs. So welcome to my channel. If you like the video, do subscribe. హలో గాయ్స్, ఈరోజు వచ్చి ఎగ్ కర్రీ చపాతీకి ఎలా చేసుకోవాలో చూస్తాం. చాలా టేస్ట్గా ఉంటుంది. కన్ఫర్మ్ ట్రై చేసి చూడండి. ఒక బాణీలు ఎత్తుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. తర్వాత ఒక 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి దీంట్లో వేసేయండి ఆయిల్లో. అది ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ వేసేయండి. అది బాగా ఫ్రై అయిన మళ్ళీ చిల్లీస్ అండ్ ఆనియన్ ఇట్లా. ఆ తర్వాత దాంట్లో కొత్తిమీర అండ్ పుదీనా వేసేయండి. దాన్ని బాగా వాడ్చండి. అండ్ ఇలా వాడ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టి మిక్సీలో షిఫ్ట్ చేసేయండి. ఆ తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది రుబ్బేయండి. ఆ తర్వాత ఆ బాణీల్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఆ గ్రీన్ మసాలాని దీంట్లో వేసేవాలి. వేసి కొంచెం వాడ్చిన మళ్ళీ 1/2 స్పూన్ టర్మరిక్ వేసుకోండి. ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకోండి చిల్లీ పౌడర్. ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక 1.5 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. అది ఎంత బాగా మిక్స్ అయిన మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోండి. అంతలోపల ఎగ్స్ని ఉడకపెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆ కట్ చేసిన ఎగ్స్ ఇట్లా నూనె తేలేలాగా వచ్చినప్పుడు దాంట్లో వేసేయండి. కొంచెం ఉడకపెట్టేసి నిలిపేయండి. అంతే అండి, కర్రీ అయిపోయింది. ఇంకా చపాతీలు చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుంది, చూడండి ఇంత టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.